ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః. అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. శ్రీ విష్ణు సహస్రం 18వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. సమస్త పుణ్యాలకు ఆధారం సత్యమైతే సమస్త పాపాలకు ఆధారం లోభం అని ఇంతకుముందు భీష్ముడు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ధర్మరాజు అసలు అరిషడ్వర్గం దేని నుండి పుడుతుంది, దేంతో నశిస్తుంది తెలియజేయండి పితామహ అని ప్రార్థించాడు. భీష్ముడు పవిత్రమైన గంగానది సంతానం, గంగానందనుడు అంటే దివ్యలోక సాంగత్యం గలవాడు గనుక కామక్రోధాదులు ఇవి పుట్టడం పోవడం పక్కపక్కనే వెంటనే తెలియజేస్తున్నాడు. పెద్ద పెద్ద సమస్యలకు చిన్న చిన్న ఉపాయాలు చెబుతున్నాడు, చిట్కా వైద్యంలాగా. కామం సంకల్పంతో పుడుతుంది. దేహం అంటే ఏమిటో తెలుసుకుంటే పోతుంది. క్రోధం ఎదుటివారి దోషంతో పుడుతుంది. ఎడతెగని సహనంతో, నశింపని సహనంతో నశిస్తుంది. లోభం ప్రాణుల అశాశ్వతత్వం తెలియక పుడుతుంది, తెలిస్తే పోతుంది. మోహం అజ్ఞానం వల్ల పుడుతుంది. సహజమైన అసహజమైన పైపూత, సహజమైన దానికి విరుద్ధంగా అసహజమైన పైపూత ఒకటి ఉంటుంది, అది పోతే పోతుంది. ఇక మదం కుల విద్య ధనాల వల్ల వస్తుంది. వెనుదిరిగి వాటి గొప్ప ఎంతో ఊహిస్తే పోతుంది. మాత్సర్యం సత్వగుణం లేనందువల్ల వస్తుంది, సత్పురుషులను సేవిస్తే పోతుంది. భీష్ముడు ఇలా ఒక్కొక్క దాన్ని గురించి ఒక్కొక్క మాటలో పరిష్కారం చెప్పాడు. అయితే మనలాంటి వాళ్ళము అంత త్వరగా దాన్ని గ్రహించడం కష్టం. అందువల్ల మనం కొంచెం విశ్లేషించుకుంటే అర్థమవుతుంది, అప్పుడు ఆచరణలో పెట్టుకోవచ్చు. మనకు కోరికలు శరపరంపరగా పుడుతూనే ఉంటాయి. 99 పాళ్ళు భౌతికమైనవి, దేహ సంబంధంతో వచ్చినవి కనుక దేహం నేను కాదు అని గుర్తు చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. క్రమంగా మన కోసం కోరికలు తగ్గుతాయి, ఎదుటివారి కోరికలు మనవి అవుతాయి. వారి కోసం జీవిస్తాం, ఎదుటివారి కోసం జీవిస్తాం కనుక అది పరమాత్మ సేవ అవుతుంది. కనుక అందువల్ల కామం వల్ల వచ్చే అనర్థాలు ఏవి రావు, ప్రశాంతత లభిస్తుంది. ఇక రెండవది క్రోధం. ఎదుటివాళ్ళు సరిగ్గా చెయ్యలేదు, నా కోరిక తీరలేదు కనుక వారి మీద కోపం వచ్చింది. అప్పుడు ఏం చెయ్యాలి అంటే కొంచెం ఓపిక పట్టాలి అన్నారు. ఎంత ఓపిక అంటే నశింపని ఓపిక, అంటే ఓపికతోనే ఉండాలి, దాంతో కోపం పోతుంది. అంటే కాలం అనేది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది అని. ఇది మనం సాధనలో పెట్టుకొని చూస్తే బాగా అర్థమవుతుంది. ఇంకా తరువాతిది లోభం. నేను శాశ్వతంగా ఉంటాను అన్నంతగా భావిస్తాడు గనక అని నాకే ఉండాలి అని ఆ దృష్టితో లోభం పుడుతుంది. నేను అనుకునే ఈ దేహం శాశ్వతం కాదని తెలిస్తే, జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు లోభం పోతుంది. అలాగే అశాశ్వతమైన భౌతిక వస్తువుల మీద, కుటుంబం మీద, బంధువుల మీద వ్యామోహం కలుగుతుంది. ఇది అజ్ఞానం. దీనివల్ల జీవికి, ప్రాణికి అద్దం మీద దుమ్ములాగా ఒక పొర, అసహజమైన పొర అది ఏర్పడి ఉంటుంది. అది తీసేస్తే వ్యామోహం పోతుంది. అలాగే గర్వం.
ఇది ఎందుకొచ్చింది అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. కులం, అది నాది కాదు, ఏదో వచ్చింది. చదువు, నాకంటే గొప్పవాళ్ళు, గొప్ప విద్యావంతులు ఎంతమందో ఉన్నారు. ఇక ధనం, నాకంటే ధనవంతులు ఉన్నారు, అంతే. గర్వం పటాపంచలైపోతుంది. తరువాత మాత్సర్యం అనేది రజస్తమో గుణాల వల్ల వస్తుంది. అవి లేని సత్వగుణ పూర్ణులైన మహాత్ములను దర్శించి వీలైనంత వరకు సేవిస్తే ఆ మాత్సర్యం పోతుంది. ఇలా మనం విశ్లేషించుకుంటే వీటి తత్వం తెలుస్తోంది. ఇవిగాక ధర్మరాజు వీటికి అనుబంధంగా వచ్చే మరికొన్ని బాధలను కూడా అడిగాడు. అవి శోకం, సంశయం, నీరసం, ఈర్ష్య, అసూయ, ధైర్యం, దైన్యం. ధైర్యం ఎక్కడుంది? దైన్యం. కుత్స అంటే నింద వల్ల వచ్చే బాధ, ఎదుటి వాళ్ళు మనల్ని నిందిస్తే వచ్చే బాధ. ఇలా మొదటిది శోకం. ఇష్ట వియోగంతో వస్తుంది. మనకు ఇష్టమైన వస్తువు లేకపోతే అప్పుడు శోకం వస్తుంది. అది కూడా నశించేదే అని తెలిస్తే పోతుంది. రెండవది సంశయం. విరుద్ధమైన శాస్త్రాలను, గ్రంథాలను చదివినప్పుడు అల్పబుద్ధులకు ఇది వస్తుంది, తత్వజ్ఞానంతో పోతుంది. ఇంకొకటి పరాసుత్వం అంటారు, నీరసం. అంటే క్రోధ లోభాలతో ఒక అలవాటుగా వస్తుంది. అంటే ఎప్పుడు నీరసంగా ఉంటాడు. ఇది ఎప్పుడు పోతుంది అంటే సర్వభూత దయతో, నిర్వేదంతో. అంటే ఇవన్నీ ఇలాగా ఉండి వెళ్ళిపోయేవే అనే భావం మనకు మనసుకు వస్తే మనలో నీరసం పోయి మనలో తేజస్సు వస్తుంది. అలాగే ఈర్ష్య కోరికతోనూ సంఘర్షణతోనూ పుడుతుంది. అంటే ఎదుటి వాళ్ళతో ఎప్పుడు సంఘర్షణ పడ్డప్పుడు ఇది వచ్చేస్తుంది. అప్పుడు ఇతరుల ప్రజ్ఞ, అంటే ఇతరులు కూడా ఉంటారు, జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు కదా అని తెలుసుకుంటే పోతుంది. అసూయ అంటే బలవంతునికి ప్రతిక్రియ చేయలేక అప్పుడు కలిగే బాధ, ఒక విధంగా కుమిలిపోవడం మనిషి. అది చాలా తప్పు, ఇది లోకధర్మం అని తన మీద తానే తెలిస్తే, అంటే కరుణతో ఉంటే అది పోతుంది. లోకంలో ఉన్నాము మనం కూడా, మనలాగే ఇతరులు ఉన్నారు, మనకు కూడా కొంత సహజమైన స్థితి ఉంటుంది, మనము అందరికంటే అత్యున్నతులం కాదు, ఇలా భావిస్తే ఇది అసూయ పోతుంది. అలాగే ఒక విధమైన దైన్యం అంటాం. అంటే దీనులను ఎప్పుడూ చూస్తూ ఉండడం వల్ల, అంటే ఎప్పుడు దీనంగా ఉండేవాళ్ళనే చూస్తూ ఉంటే అది వచ్చేస్తుంది. అట్లా కాకుండా ధర్మనిష్టను, సృష్టి ధర్మాన్ని తెలుసుకుంటే, అంటే సృష్టిలో ఇలా దీనంగా ఉండే లక్షణం సరి అయింది కాదు, సృష్టి ఇలా ఉండదు అని తెలుసుకుంటే అది పోతుంది. అలాగే కుత్స అంటారంటే నిందపడడం. నీచులు ఎవరైనా అసంగతంగా అసభ్య పదజాలంతో మనల్ని నిందిస్తారు అనుకుందాం. అది ఏదో సంఘటన అలా జరిగిపోతుంది. దాన్ని మనం మనస్సు కుమిలిపోతుంది, వాళ్ళు ఇలా అన్నారు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎలా పోతుంది? ఉపేక్ష. దాన్ని వదులుకోవడం, ఊరికే నిర్లక్ష్యం చేయడం, దాన్ని వదిలేసేయడం, వదిలేస్తే పోతుంది అది. ఇలాగా ఈ 13 దుర్గుణాలు మనకు శత్రువులు తోడేళ్లలాగా కాచుకొని ఉంటాయి అన్నారు భీష్ముల వారు. అజాగ్రత్తగా, అధైర్యంగా ఉంటే ఆక్రమించి మన సర్వస్వాన్ని హరించేస్తాయి. ధైర్యంగా ఉంటే ఇవి దగ్గరికి కూడా రాలేవు అని చెప్పారు. ఇవి తోడేళుల భంగిన్ కవియు పురుషు ధైర్యహాని కనుగొని ధైర్యంబవలంబించిన నరు చేరవు వీనికి ఇది ఎతెరగు రాజవరేణ్యా. కనుక ధైర్యంగా ఉంటే ఇవేవి దగ్గరికి రాలేవు అని చక్కని తీర్మానం చేసి చెప్పారు భీష్ముల వారు. ఒకవేళ కొద్దిగా కనిపించినా వెంటనే ప్రతిక్రియ చేస్తాం, కనుక వాటి బాధ ఉండదు. ఇలా చెబుతూ భీష్ముడు, ధర్మరాజా, ఈ దుర్గుణాలన్నీ దుర్యోధనాదుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. నీవు అలా కాదు, ధైర్యశాలివి, కనుక ఒక్క దుర్గుణం కూడా నీలో లేదు.
అల్పాల్పంగా ఏదైనా కనిపించినా నీవు ప్రతిక్రియ చెయ్యగలవు. నీ రాజ తేజస్సుతో స్థిరంగా నిలిచి ప్రజాపాలన సక్రమంగా చేయగలవు అని భీష్ముడు ధర్మరాజుకు ఉద్బోధించాడు. ఓం నమో వెంకటేశాయ.